కులాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఏం చేసిరయో ఈడ కూస్తున్నటువంటి మా బీసీల తలలకు ఒక్కొక్క తలకాయకు 4 లక్షల అప్పు తయారు చేసి పెట్టారు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొచ్చినట్టుగా మనము పరిపాలన చేయరాబాయ్ అని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇవాళ మన బీసీ బిడ్డ, మన గౌళ్ళ బిడ్డ, మన ముదిరాజ్ బిడ్డ, మన ఎంబీసీ బిడ్డలు ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టి వీళ్ళకి చేత కాదు పరిపాలన. మన పొలం కౌలుకిస్తాం ఎవరికన్నా, మనం బాయికాడ జీతగాన్ని పెట్టుకుంటాం, వారికి పని చక్కగా రానప్పుడు ఏం చేస్తాం? ఇక నువ్వు దారిపోరాబాయి నువ్వు ఏమొద్దుపోవు అని చెప్పి ఇంకో జీతగాన్ని పెట్టుకుంటావు. అవునా? మరి వీళ్ళు జీతగాలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కౌలుకి ఇచ్చినాం కదా. కౌలుకిస్తే బాయికాడున్న నాగలు అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్న గడ్డ అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్నటువంటి కూరగాయలన్నీ దొంగతనంగా అమ్ముకొచ్చుకుంటావు. అమ్ముకొచ్చి మీదికెళ్ళి బాయిని కూడా ఎవరికో తాకట్టు పెట్టి వచ్చింది. ఇలా అమ్మలక్కలు చాలా ఎంత విచిత్రమైన మాట అంటే, మనల్నంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు. కోటీశ్వరులనట. కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి? బీసీలకు కదా పంచాల్సింది. అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట. ముద్రా లోన్లని వస్తాయి తల్లి. ముద్రా లోన్లలో మొత్తం 2000 కోట్ల రూపాయల లోన్లు వంచారు మొన్న. 2000 కోట్ల లోన్లు వంచితే 1400 కోట్లు ఈ రెడ్డిల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యాన్ని. 1400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మన పేదోళ్లకు, మన బీసీ వాళ్లకు చాలా తక్కువ దొరికింది. 100కి 62% ఉన్న మనకేమో 400 కోట్లు, 100కి 7 లేనటువంటి వాళ్లకు 1400 కోట్లట. ఎవరిని కోటీశ్వరులను చేస్తావు? 70 ఏళ్ల సంధివే డైలాగులు, 70 ఏళ్ల సంధివే డైలాగులు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు, నేను నల్లమల నుంచి వచ్చిన అంటాడు. నల్లమలలో చెట్టు, చేమ, పుట్ట, పురుగు అన్ని తెలుసు నాకు అంటాడు. ఆ టన్నెల్లో చిక్కిపోయినాడు 14 రోజులే వాని జాడలేదు వరదాకా. 70 ఏళ్ల సంధి మనని పైకి తీసుకొస్తా అని చెప్పినాడు. 14 రోజుల సంధి శవాలను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాడు. ఇది ఈయన పర్ఫార్మెన్స్. ఎందుకు మేము ఆ టన్నెల్లో చిక్కిపోయింది మా పేద వర్గాల బిడ్డలు, మా బీసీ బిడ్డలు కాబట్టి మీకు లెక్క లేకుండా పోయింది. అదే టన్నెల్లో ఓ మంత్రి ఇరికిపోతేనో, ఓ రెడ్డి ఎమ్మెల్యే ఇరికిపోతే కూలగొట్ట పోదురా? ఇదివరకే ధ్వంసం చేయకపోదురా? మరి పేదోడి ప్రాణానికి మీరు ఇస్తున్న విలువ ఇదా? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.